ఏంటనేది ఇప్పుడు మీ ప్రభుత్వం బయట ఎలాగో పెట్టాలి, అందులో డౌట్ లేదు. వాటిని మర్చిపోక ముందే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏకంగా 1,00,000 మందిని చంపడమే టార్గెట్గా అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు, వైసీపీ నుంచి కూడా మీకు ప్రత్యారోపణలు వస్తున్నాయి. ఇదిగో మీరు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారంలో వాడిన బోట్లు అవే, మీ పార్టీకి సంబంధించిన నేతలు వాటిని వాడారు, మీ వాళ్ళకి ఎప్పుడో అమ్మేశారు, పైగా మీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడైనటువంటి కోమటి జయరాం గారికి సమీప బంధువే ఆ రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి అని వాళ్ళు అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చెప్పుకుంటూ వస్తున్నారు. సో దీని మీద మీ వివరణ ఏంటి? వంశీ గారు మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి ఒకసారి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు న్యూస్ 360 ప్రేక్షకులకు నమస్కారాలండి. మీరు ఇందాక డిస్క్రిప్షన్ లో కూడా పవన్ గారు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ ఆరోపణలో వాస్తవం లేదు. కానీ మేము చేసిన వాటిని అన్ని కామెంట్స్ కి మేము సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. మీ ఛానల్ ద్వారానో లేదంటే పబ్లిక్ లో కానీ ఎక్కడైనా కానీ మేము చెప్పిన ప్రతి ఒక్క మాట మేము నిరూపిస్తాం. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది ఒక్కటన్నా నిరూపించగలరా అని చెప్పేసి మీ ఛానల్ ద్వారా సవాల్ చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి, సెప్టెంబర్ 2, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. చనిపోతే అందరూ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అని అనుకున్నాం. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే నుండి ఎంపీ నుండి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటి కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారు అడ్డుకుని వేరొకళ్ళను ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మీ నాన్న నువ్వే చంపావు అనేటటువంటి కామెంట్స్ చేశారు. మేము ఆ రోజు అనుకుంది ఏంటంటే, కాంగ్రెస్ నుండి జగన్మోహన్ రెడ్డి విభేదించాడు కాబట్టి బొత్స సత్యనారాయణ రాజకీయ విమర్శ చేశాడు అని అనుకున్నాం. కానీ కాలక్రమేణా అది వాస్తవ రూపం నిజమే అనేటటువంటి చాలా బలమైన సాక్ష్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరి ముందు కాలం ఉంచింది. 2009లో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని లేపేశాడని చెప్పేసి, సోనియా గాంధీ అతను ముఖ్యమంత్రిగా చేయలేదు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు అన్న రికార్డ్స్ ఉన్నాయి. అయితే గతంలో అంతకు ముందు అసలు ఈ కుటుంబ సభ్యులను లేపేసే చరిత్ర బహుశా ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడేమో. ఆ దౌర్భాగ్యం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్లే పుట్టింది. ఆ తర్వాత మనమందరం కూడా హర్ష కుమార్ గారు చెప్పారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఒకసారి ఢిల్లీలో వివేకానంద రెడ్డి గారు బాధపడతా నేను రిజైన్ చేస్తా ఉన్నాను అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే ఈ విషయాన్ని హర్ష కుమార్ గారు సోనియా గాంధీ గారికి చెప్పారట. సోనియా గాంధీ గారు ఇమీడియట్ గా మన వివేకానంద రెడ్డి గారిని పిలుచుకురమ్మంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అతన్ని కొట్టి కడప సీట్ నాది, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్తే అప్పుడు కూడా మేము ఇది రాజకీయ విమర్శ. ఆ తర్వాత 2019 వచ్చింది, 14, 19 ఈ మధ్యలో చాలా విమర్శలు జరిగినాయి. 19లో వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు. హత్య గావించబడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడని చాలా మంది అప్పట్లో చెప్పారు. కానీ మేమెవరం కూడా ఆ విమర్శ చేయలేదు. అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా కాలం నిరూపించింది, సిబిఐ నిరూపించింది ఈ హత్య వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. నేనేం చెప్తా ఉన్నానంటే, కుటుంబ సభ్యుల్ని లేపేసి అధికారంలోకి రావాలి అన్నటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు ఒక లెక్క, 1,00,000 ప్రాణాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నాడు. దానిలో గతంలో మీరు చూసుకుంటే కుటుంబ సభ్యుల్ని లేపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇక ప్రజల ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడు అని చెప్పేసి మేము సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. ఆ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపితే వచ్చాయి అనేది కూడా దర్యాప్తులో తేలుతుంది. ఖచ్చితంగా 1,00,000 ప్రాణాలను జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం ఈ దుర్మార్గమైన చర్య కొడిగట్టాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సో వాళ్ళు చేసేటువంటి గతం చూసుకోండి ఒకసారి. వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసి జూన్ నెలలో కూటమి గెలవగానే అదే కృష్ణా నదిలో ఇదే బోట్లతోటి వాళ్ళు ర్యాలీలు కూడా చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నేతలే చేస్తుంటే నేను మీకు బిగినింగ్ లో చెప్పింది అయ్యే, వాళ్ళవి మావి ఆరోపణలు అని మీరు అంటా ఉన్నారు. మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం, మేము నిరూపిస్తాం. ఓకే రైట్. జగన్మోహన్ రెడ్డి నిరూపించమని తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి ఒక్క నింద నిరూపించమనండి. పింక్ డైమండ్ నిరూపించగలిగాడా? అట్లాంటిదే ఇది కూడా.
ఏమో వాళ్ళని పిలిచినా కూడా డిబేట్లకు రావట్లేదు, వచ్చినా కూడా అసందర్భంగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు కూడా కౌంటర్ ఇవ్వడానికి లేదంటే ఇగో వాస్తవాలని చెప్పడానికి మరి మేమేం చేసాం మాకైతే తెలియట్లేదు. వైసీపీ వాళ్ళు అయితే రావట్లేదు. కాస్త మరి ఎందుకనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి.